వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి ఆవిక వ్లాగ్స్. ఈరోజు మేము మురుకులు చేస్తున్నామండి. శారీ ఫంక్షన్ ఉంది అందుకోసమే. సో ముందుగా ఇందులోనే కొంచెం శనగపిండిను బియ్యం పిండి వేసుకున్నాను, కొద్దిగా నువ్వులు, దీనికి సరిపడంత కారం వేసుకోవాలండి. ఉప్పు కూడా సరిపడంత. పిండికి మంచిగా పట్టేటట్టు ఒకసారి మంచిగా పిండిని కలుపుకొని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో కలిపి అట్లా మంచిగా ఉండలు లేకుండా కలపాలి. కలిపినాక చాయ్ జాలి ఉంటుంది కదండి, ఆ చాయ్ జాలితోటి కొద్ది కొద్దిగా పోసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయితోటి అలా తింపాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది, సో పిప్పి అంతా అందులోనే ఉంటుంది. సో అలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తామండి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, చాయిస్. సో నేనైతే టేస్ట్ బాగుంటుందని వేస్తాను. సో ఇప్పుడు మంచిగా పిండికి పట్టేలాగా ఒకసారి మంచిగా పిండి మొత్తం కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇలా మంచిగా ఒకసారి కలిపాక దీన్ని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఎప్పటికప్పుడు కలుపుకోవాలి, ముద్దలా చేసుకొని. సో ఎందుకంటే కొంచెము అంతా ఒకటేసారి పిండి కలిపి పెట్టామనుకో కొంచెం మెత్తగా అవుతుంది, లేకపోతే గాలి వల్ల కొంచెము గట్టిపడము, అంతా పగిలిపోవడం అట్లా జరుగుతుంది. సో అందుకే ఎప్పటికప్పుడు కలుపుకుంటూ చేసుకోవాలి. సో అలా అయితే కొంచెం అప్పుడు మురుకుల పావుతోటి ఒత్తడం ఈజీగా అవుతుంది అన్నమాట. అందుకే సో ఇప్పుడు నేను ఇంకా పిండి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి, అసలు చాలా అంటే చాలా చెయ్యి గుంజింది. ఎందుకంటే మా మమ్మీకి చెయ్యి కొంచెం నొప్పి లేస్తుందంటే ఇంకా నేనే చేశాను. తినడం మాత్రం చాలా అంటే చాలా ఈజీగా కూర్చొని ఏంటంటే అన్ని తినగలుగుతాం, కానీ చేయడం మాత్రం కష్టము. ఆ పిండి కలుపుతుంటేనే అమ్మో అనిపిస్తుంది. అప్పటికే మా పాపనైతే ఫుల్ అల్లరి చేస్తే అప్పటికి ఇంకా పడుకోబెట్టేసి దాన్ని ఇంకా 2 అవర్స్లోనే డైలీ ఒక 2 అవర్స్ పడుకుంది. ఆ 2 అవర్స్లోనే తొందరగా మురుకులు మొత్తం చేశాను. చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా ఆమె ఎప్పుడు లేస్తుందో గబగబా చేయాలి ఆమె లేసే వరకు అని. సో ఈజీగా ఏంటి అంటే ఇప్పుడు ఇట్లా మురుకుల పావులోనే కొద్దిగా ఆయిల్ అయినా లేకపోతే వాటర్ అన్నా మంచిగా పెట్టుకున్నాం అనుకో తొందరగా ఈజీగా వస్తుంది అన్నమాట. నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. సో నేను పేపర్కి కూడా ఆయిల్ కొద్దిగా రాసాను అనమాట, ఎందుకంటే అతుక్కోకుండా కొంచెము ఉంటుంది, తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది కాబట్టి. సో ఒక ముద్దలాగా చేసేసుకొని మురుకుల పావులోనే పెట్టేయడం అంతే. సో అలా పెట్టాక కొంచెం వాటర్ చేతితోటి తడుపుకొని అలా పిండిని మొత్తం లోపలికి అనేయాలి. అనేసాక ఇంకా మా మమ్మీ చూపిస్తుంది, ఇంకా కాలుతున్నాయా లేవా, మంచిగా ఉన్నాయా, ఇంక ఇలా ఉంచాలా అది ఇది అని చూపిస్తుంది. ఓకే అని చెప్పాను. సో అలా మంచిగా గట్టిగా కానీ కొంచెం బలంతో పనే మురుకులు చేయాలంటే. సో ఇలా మంచిగా రౌండ్గా తిప్పేసుకోవాలి అంతే. సో ఇలా మంచిగా మురుకులన్నీ ఒత్తేసుకోవాలి. కానీ పిండి కలపడంలోనే ఉంటుందండి. సో మనం పిండి మంచిగా కలిపి ఉన్నామనుకో సో ఒత్తేటప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయిపోతే కొంచెం చెయ్యి కూడా పెయిన్ ఇవ్వదు. సో మా మమ్మీ గోలిస్తుందన్నమాట మురుకులు. సో చూడండి ఆయిల్ పెట్టాను కదా, అసలు కొంచెం కూడా ఇచ్చుకపోకుండా మంచిగా నీట్గా వస్తున్నాయి. సో ఇలా మంచిగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేయాలి. చూడండి కొంచెం కూడా ఎలా ఉన్నాయో ఎలా చేసామో అలానే మంచిగా నీట్గా వస్తాయి ఆయిల్ పెట్టుకుంటే. ఇంకా కొంతమంది న్యూస్ పేపర్ మీద కూడా చేయడానికి వస్తాయి, కొంతమంది ఇంకా ప్లేట్ లాంటి అట్లాంటి దాని మీద కూడా వేస్తారు ఆయిల్ పెట్టి, అట్లా కూడా వస్తాయి. కానీ ఇంకా ఇవి ఉన్నాయి కదా అని దీనిపైన చేసాము. సో ఇలా మంచిగా ఒక గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. సో చూడండి కలర్ ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచేసుకుంటే అయిపోతుంది. చూడండి. సో
సో, ఈ గోల్డెన్ కలర్ వస్తే పర్ఫెక్ట్ కలర్ అనమాట. క్రిస్పీగా ఉంటాయి మురుకులు. సో, నెక్స్ట్ డే అనమాట ఇది. ఆ డేకి ఇంకా మా పాప సరిపెట్టింది. ఇంకా చేయలేము. నెక్స్ట్ డే ఇంకా గర్జలు చేసాము. సో, చాలామందికి తెలుసనుకుంటా. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. మా సైడ్ అయితే గర్జలంటారు. ఫస్ట్ డే అండి ఇంకా కొంచెం చూపించలేదు. సో, మైదా పిండి మంచిగా తడుపుకున్నాము. మైదా పిండితోటే చేస్తారు గర్జలు. సో, అక్కడ ఏంటి అంటే పూర్ణము అది కొబ్బరి చక్కెర కొంచెం అందులోనే ఇలాచి పౌడరు మంచిగా మిక్సీ పట్టేసాము. సో, ఇలా మైదా పిండిని చిన్న చిన్న ఇట్లా పూరి టైప్ చేసుకోవాలి. చేసుకొని అలా ఒక స్పూన్ ఉంటది గర్జల స్పూను. సో, ఆ గర్జల స్పూను తోటి 2 స్పూన్లు వేసుకోవాలి. అంటే ఇష్టం అనమాట. ఎంత అంటే కొంచెం పూర్ణం ఎక్కువ కావాలి అంటే ఇష్టం. ఎంత అంటే అంత వేసుకోవచ్చు. సో, మేమైతే ఒక 2 స్పూన్స్ అలా ఏసాము. సో, ఏసి కొంచెం ఆయిల్ అన్నా లేకపోతే వాటర్ అన్నా పెట్టేసుకొని చుట్టూ అలా ఒత్తేసుకోవడం అంతే. ఎందుకంటే ఇంకా జాగ్రత్తగా ఇది చేసేటప్పుడైతే మంచిగా సైడ్‌లకి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో కొంచెమైనా హోల్ పడ్డదనుకో ఆయిల్‌లో మొత్తం ఇంకా ఈ పూర్ణమే అయిపోతది. మొత్తం బ్లాక్ అయిపోతది. అందుకే జాగ్రత్తగా చేయాలి గరిజెలైతే. సో, ఇలానే మేమైతే వాటర్‌తో ఇట్లా ఒత్తేసుకొని ఇంకా గర్జల స్పూన్ అన్నా కదండీ! బ్యాక్ సైడ్ ఇలా ఉంటదనమాట చక్రం టైపు. సో, ఇలా ఒక డిజైన్ లాగా వస్తదనమాట. ఇట్లా రౌండ్‌గా తిప్పేసుకోవడమే. సో, తిప్పేసుకున్నాక ఎక్స్‌ట్రా పిండి ఉంటది గదండీ! తీసేసుకోవాలి అంతే. ఇదే అండి మేమిట్లా చేస్తాము గరిచెలంతా. కానీ తీసేటప్పుడు గూడా జాగ్రత్తగా తీయాలి. కొంచెం జాగ్రత్త అయిన పనే. సో, మా పాప చూడండి లేసింది. అస్సలు చేయనిస్తలేదు. తను చేస్తా అంటుంది. లేకపోతే అది ఇవ్వు నేను తింటా అంటుంది. అంటే అది చేయలేదమ్మా అంటే వినదు. ఎలా చూస్తాను చూడండి. పిండితో ఆడుతుందిప్పుడు. ఆమెనైతే అసలు చిన్న పిల్లలతోటి ఏదన్నా అప్పాలు చేయడము, ఏదన్నా పని చేయడం అంటే పెద్ద టాస్కు. వామ్మో! అసలు చేయకపోవడమే బెటర్ అనిపిస్తది. కానీ తప్పదు గదా! చేయాలి. సో, చూడండి ఇంకా పిండితోటి ఆడడం, లేకపోతే ఆ చపాతీ పిండితోటి ఏదో ఒకటి చేస్తూనే ఉంది ఇంకా నాన్ స్టాప్‌గా. సో, ఇంకా నేనైతే ఇంకా పూరిలాగా చేస్తున్నాను. ఎందుకంటే ఈమె నన్ను చేయనీయదు. ఇంకా మా పక్క అక్కయ్య నేను అలా పూరిలాగా చేస్తే తనేమో ఇట్లా పూర్ణం పెట్టేసి రౌండ్‌గా తిప్పేస్తుంది. తొందరగా అయిపోతది ఫాస్ట్‌గానే. తను గూడా వచ్చింది. సో, చూడండి తనను గూడా అసలు గెలవనిస్తలే పాపం. అటు ఇటు ఇటు సైడ్ పెడుతుంటే అటు సైడ్ వస్తది. అటు సైడ్ పెడుతుంటే ఇటే తిరుగుతుంది. అసలు ఒక్క దగ్గర ఉండదనమాట మా పాప. చాలా అంటే చాలా అల్లరి చేస్తది. అప్పటికి ఇప్పుడు పెట్టినాం గదా! తను చూసుకోలేదు. అందులో హోల్ పడ్డది ఆయిల్‌లో ఆల్రెడీ. పూర్ణం అంతా పోయి బ్లాక్ అయిపోయింది ఆయిల్. కానీ అది ఇంకా వీడియోలో మాత్రం లేదు. చూపియలేదు. సో, చూడండి మళ్ళీ నెక్స్ట్ పిండితోటి ఎలా ఆడుతుందో. చాలా అల్లరి చేస్తది మా పాపనైతే. కానీ ఇంకా పూర్ణం అయితే ఇంకా చాలా పెట్టుకుంటే చాలా బావుంటాయి. కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు బావుంటే ఇంకా ఒక 3, 4 స్పూన్స్ పెట్టుకున్నా ఏం గాదండి. సో, మనం చేసే పూరిని బట్టి దాన్ని బట్టి పెట్టుకోవాలి లోపల పూర్ణము. సో, పిండి గూడా చూడండి ఎట్లా తినేస్తుందో గబగబా అది కనబడట్లేదు అసలకి సరిగ్గా. సో, అల్లకెళ్ళి తీసుకుంటూ మొత్తం పిండంతా తినేస్తుంది. ఆ అక్కయ్య అట్లా చేసుకుంటూ అటు పక్కన పెట్టేస్తుంటే నేను చూస్తలేను. నేనేమో ఫాస్ట్‌గా చేయాలనే తొందరలో నేను అటే చూస్తున్నా. తనేమో పిండితో ఆడుకుంటూ పిండి మొత్తం తినేస్తుంది. ఇంకా ఫైనల్లీ మా మమ్మీ "వద్దమ్మా మీరు చేయడం ఇద్దరు. మీరెళ్ళిపోండి. మీ పాపని తీసుకొని బయటకెళ్ళు మేము చేసుకుంటామంటే" ఇంకా వెళ్ళేసాము. ఇవి ఇంకా ఆయిల్‌లో గోలిచ్చేటప్పుడు గూడా స్మూత్‌గా వేయాలన్నమాట. సో, మళ్ళా ఇంకా ఇవి అన్నీ ఒకటేసారి ఒకటేసారి గోలిద్దామన్నట్టు గూడా ఉండదు. ఎందుకంటే వెంటనే గోలియాలి. ఆరిపోక ముందుకి. ఎందుకంటే ఆరిపోతే లోపల ఉన్న పూర్ణమంతా బయటకొస్తది. పగిలిపోతదనమాట. అందుకే ఒక 20 అలా చేయగానే గోలియాలండి.
ఇలా అండి గర్జలు ఇలా చేస్తారు. సో, నెక్స్ట్ డే మేము ఫంక్షన్‌కెళ్ళాము. సో, ఫంక్షన్ కాడి వీడియో అనమాట ఇది. సో, మేము అప్పాలు ఇట్లా చేసాం గదా! అందుకే మా మమ్మీ, డ్యాడీ ఇట్లా శారీ ఇట్లా తీసుకెళ్లారు మా మమ్మీ వాళ్ళు. సో, అందుకే ఆ అమ్మాయికును మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా బొట్టు పెట్టేస్తున్నారు. మా డ్యాడీ, మా మమ్మీ పెట్టేసి ఇంకా మేము తీసుకెళ్ళిన శారీ గిట్లా అన్నీ పెట్టేశారు వాళ్ళకు. సో, మేము అప్పాలు చేశామన్నాం గదా! సో, అవును స్వీట్ బాక్స్ గిట్లా తనకు ఊర్లో పెడుతున్నారనమాట. సో, మా మమ్మీ నన్ను గూడా పిలిచింది పెట్టమని. సో, ఇంకా తనకైతే పెట్టేసాము. ఇంకా ఇక్కడ మా పాప చూడండి కొంచెం సేపు ఎంజాయ్ చేసింది మా మరదలతోటి డాన్సులు చేసుకుంటూ. ఇంకా వాళ్ళందరినైతే వాళ్ళు ఇంకా అంతంత పెద్దవాళ్ళతోటి డాన్సులు చేసుకుంటూ, సో, ఇంకా వాళ్ళు ఆగిపోయినా గూడా వాళ్ళను మొత్తము లాక్కొనొచ్చి డాన్సులు చేయండి, చేయండి అనుకుంట చేపియడము. సో, చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా, ఫన్నీగా అనిపిచ్చింది. మా పాప చూడండి అటు తొల్లుతుంది, ఇటు తొల్లుతుంది. తనకేం చేయాలో అర్థమైతలేదు. డాన్స్ వాళ్ళతోటి చూసుకుంటూ వాళ్ళలాగా స్టెప్స్ ఏద్దాం అనుకుంటుంది కానీ వస్తలేదు. ఇటు పడిపోతుంది, అటు పడిపోతుంది. సో, ఫైనల్‌గానైతే ఇంకా మా పాపనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. సో, వాళ్ళ బ్రదర్ గూడా తను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.